వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో అధికంగా కురిసిన వర్షాలకు పలు పంటలు దెబ్బతిన్నాయి. మండల వ్యాప్తంగా సుమారు 15,000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా కురిసిన అధిక వర్షాలకు 3,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. కాగా ఇటిక్యాల గ్రామంలో సుమారు 400 ఎకరాల్లో పత్తి పంట తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షాలకు పత్తి చేనులో వర్షం నీరు నిలిచి పత్తి మొక్కలు నిద్రపోతున్నాయని, దీంతో అన్నదాతలకు పంట నష్టం జరిగిందని తమను ప్రభుత్వం పట్టించుకొని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. మండల వ్యవసాయ అధికారులు పంట నష్టం జరిగిన పొలాల్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతులకు న్యాయం చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. దానికి కౌలే 2 లక్షలు కట్టినారు. మళ్ళీ ఇప్పుడు 1 లక్ష పెట్టుబడి ఇది ఏం కూడా అవుతుంది, ఏం పరిస్థితి మొత్తం ఆగమైపోయింది. ప్రభుత్వం దయచేసి ఏమన్నా సహకరిస్తారేమని కోరుకుంటున్నాం. ఇవి వచ్చే వరకు కూడా ముసలోళ్ళం అవుతాం. 10,000 వచ్చే వరకు కూడా ముసలోళ్ళం అవుతాం. ఆ ఖమ్మంకి వేసిరట, ఆల్రెడీ వేస్తున్నారు. వేస్తాడు. నా పేరు రాజలింగం. మా గ్రామం ఇటిక్యాల, జగదేవ్పూర్ మండలం, సిద్దిపేట. మా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మా ఇటిక్యాల గ్రామంలో అందరు రైతులకు పంటలు కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా కావడం జరిగింది. నేను 5 ఎకరాలు కౌలుకు పట్టుకున్నాను. నేను దగ్గర 2 లక్షల వరకు పెట్టుబడి అయింది విత్తనాలతో పాటు. ఈ విధంగా మాకు నష్టం వాటిల్లింది పంటల మీద. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. నుంచి కురుస్తున్న వర్షాలకు ఇటిక్యాల పరిధిలో ఉన్న ఈ నల్లరేగళ్ళు మొత్తం సుమారుగా ఒక 500-600 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం పంట నష్టం జరిగింది. రైతులందరూ ఈరోజు చాలా విచారంగా ఉంటే ఈ చేన్లకు వచ్చి పరిశీలించడం జరుగుతుంది. మొత్తం పంట చేన్లన్నీ ఇలా ఎండిపోయి, ఆరిపోయి, మాడిపోయినాయి వర్షం ప్రభావం వల్ల. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మండల వ్యవసాయాధికారులు కూడా వచ్చి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొని ఈ రైతులకు కనీసం ఒక్కొక్కరికి పత్తి పెట్టడం వల్ల ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పెట్టుబడి కూడా పూర్తిగా మునిగి, కౌలు తీసుకున్న రైతులు కౌలు మునిగి, పెట్టుబడి మునిగి చాలా రైతులందరూ అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీరికి ప్రభుత్వం ఆదుకొని కనీసం వీరికి ఎకరానికి ఒక 25,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.